అంతర్జాతీయ దినోత్సవ నెలలో మన డాక్టర్ కవితారెడ్డి గారు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్టేట్ చైర్పర్సన్ అవ్వడం చాలా గర్వకారణం మనందరికీ కూడా. ఒక మహిళ ఇలాంటి ఉన్నత శిఖరాలకు ఎదగడం చాలా స్ఫూర్తినిస్తుంది. ఈ ఒక్క పోస్ట్ ఈ ఒక్క చైర్పర్సన్గా కాకుండా తను ఇదివరకు సెక్షువల్ హెరాస్మెంట్, మహిళలపై లైంగిక వేధింపుల డిస్టిక్ లోకల్ కమిటీ చైర్పర్సన్గా ఉండే, ఇప్పుడు సెక్యూరిటీ కౌన్సిల్ చైర్పర్సన్గా, అలాగే కవితారెడ్డి ట్రస్ట్ ద్వారా స్టేట్ ఫుట్బాల్ అసోసియేషన్కి దానికి కూడా ఎన్నో ఆట పోటీలు నిర్వహిస్తూ అమ్మాయిలను చాలా ప్రోత్సహించడం జరిగింది. ఇలాగే తను ఇంతే కాకుండా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో కూడా చాలా సర్వికల్ క్యాన్సర్ విషయం తీసుకోండి, ఇలా ఎన్నో ఆరోగ్య హెల్త్ దీని మీద కూడా చాలా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. ఇలాంటి వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ముందు ముందు వచ్చే యువతరం కూడా ఎదగాలని నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ అండ్ కంగ్రాచులేషన్స్. అభినందించాల్సిన విషయం ఈరోజు మనకి. నిన్న హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్పర్సన్గా నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఈ విషయంలో నేను ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మన ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి గారికి మరియు వేం నరేందర్ రెడ్డి గారికి, మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ గారికి, మరియు మరి హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారికి, ఇతర ఎవరైతే నేను ఆ సీట్కి అర్హతలు అనుకున్న వారి అందరికీ కూడా, మన ఎమ్మెల్యేస్కి, మా పార్టీ లీడర్స్కి కానీ, నిజామాబాద్ జిల్లా వాసులకు, నా వెల్ విషర్స్కి, మా డాక్టర్స్కి అందరికీ కూడా నేను ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశము నాకు ఎంతో నమ్మకంతో ఇచ్చినందుకు నేను డెఫినెట్గా నా వంతు కృషి నేను చేసి ఆ ఇన్స్టిట్యూట్ని ఇంకా కూడా ఉన్నత శిఖరాలకు తీసుకోబోతాను డెఫినెట్గా. అండ్ ఇంకేమన్నా పాలసీ మేకింగ్స్ దాంట్లో కూడా నేను భాగస్వామ్యులై మన హెల్త్ అనేది తెలంగాణలో మనం ఇంపార్టెన్స్ ఇస్తున్న మన ముఖ్యమంత్రి గారికి తోడ్పడుతూ వాళ్ళకు సలహాలు కూడా మన తరఫు నుంచి, మా డాక్టర్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా వాళ్ళకు సలహాలు ఇస్తూ తెలంగాణ వాసులకు ఇంకా కూడా మెరుగైన వైద్యం అందిస్తానికి నేను నా వంతు కృషి నేను చేస్తాను. ముఖ్యంగా నిజామాబాద్ వాసులకు అందరికీ కూడా మరి ఒకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్తే.